మీ దాంట్లో బూత్ ఏమన్నా ఉందా? లేదు కదా. బూతులు ఎక్కడ లేదు. అదే అదే మన సబ్జెక్ట్ చెప్పాం. సబ్జెక్ట్ చెప్పారు. అదే అదే. మీరు ఇంకోటి గుర్తించాలి, ఏదైనా అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎక్కడైనా ఎవరినైనా సరే చిన్న పదం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ యూజ్ చేయాలన్నా కూడా నేను ఒప్పుకునేవాను కాదు. ఓకే ఓకే. ఆహా, ఇది చంద్రబాబు గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆఖరాకి లోకేష్ గారు ఒక మీటింగ్, ఇది నేను విన్నాను, ఆఖరాకి లోకేష్ బాబు గారు కూడా ఏదో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయకపోతే తప్పు విధానం ఉండి అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. జగన్ గారు లాంటి వ్యక్తి, నాన్నగారు చనిపోయారు, వైఎస్ రాజశేఖర గారు చనిపోయారు, అందరికి తెలిసిందే, అంత ఇబ్బందులు పడ్డారు. అంటే ఒక మనిషి దగ్గర మనం నేర్చుకోవాల్సింది, ఒక మనిషిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత కష్టపడి, అంటే ఆయన సెకండరీ అనేది నాకు నథింగ్, వెనకత్తాన ఏందనేది మనకు వద్దు. ఆయన ముందు చెప్తున్నా, ఇన్ని కష్టాల్లో నుంచి వాళ్ళ విధానాల్లో నుంచి ఒక సీఎంగా ఎదగడం అనేది మామూలు విషయం.